భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజల భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు. పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు. ఏటూరు నాగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహారీ గోడ కూలిపోయింది. రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచే గ్లోబల్ హెల్త్ లీడర్స్గా గుర్తించబడిన ఆశా వర్కర్లకు కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆశా వర్కర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయ ఎదుట నిర్వహించిన ధర్నాలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఆశా వర్కర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి, ముక్కెర రామస్వామి, రాణి, సుజాత, చైతన్య మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల ప్రెసిడెంట్ కాసు మాధవి, సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ ఆశా వర్కర్లను ప్రభుత్వం వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించుకొని పారితోషికాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించి కార్మిక చట్టాలను పాటించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 18,000 రూపాయల ఫిక్స్ వేతనాన్ని అమలు చేయాలని, ఎస్ఐ, పిఎఫ్లను వర్తింపచేయాలని, ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ పారితోషకాలు, అట్లాగే టీపీ పారితోషకాలు, అట్లాగే ఎన్డీడీకి సంబంధించిన సర్వేలకు సంబంధించిన పారితోషకాలు బకాయిలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా ఆశాల చేత పనిచేపించుకుంటూ పారితోషకాలు ఇక్కడికి వచ్చేటప్పటికి బకాయిలో పెడుతుంది గవర్నమెంట్. కాబట్టి వెంటనే ఆ బకాయి పారితోషకాలను చెల్లించాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీ ఉందో, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఆశా వర్కర్లకు పని భద్రత కల్పిస్తూ వారిని పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతుందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్లో కూడా ఆశా వర్కర్లంతా కూడా ధర్నాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లను చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశా వర్కర్లు పొద్దున్న లేస్తే గ్రామీణ పేదలకు ఆరోగ్య సూచనలు, సలహాలు అందిస్తూ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్ల సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని చెప్పేసి వాళ్ళను బిరుదు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మన మోడీ గవర్నమెంట్ కనీసం కార్మికులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తీసుకురావాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ బిల్లులన్నీ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వారికి పని భద్రత కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ముందు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని చూసేటువంటి పరిస్థితులలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. వాళ్ళ సేవను కూడా గుర్తించడం లేదు. 9,700 రూపాయలు ఇచ్చుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ డబ్బులు కావచ్చు, టీబీ డబ్బులు కావచ్చు, ఇంకా రకరకాల డబ్బులు 3 సంవత్సరాలు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమి తిని బతుకుతారనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఊరంతా దిగి సేవలు చేస్తూ ఉంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను ఆశా వర్కర్లకు ఇవ్వకుండా, ఆశాలను ప్రభుత్వం పని భద్రత కల్పించకుండా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు ఆశా వర్కర్లకు ఇబ్బందులు పడిచేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆశా వర్కర్లకు
మీరు ఏదైతే హామీలు ఇచ్చిల్లో, ఏవైతే డిమాండ్లు పెట్టిల్లో తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈరోజు నెలకు 18,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఆశా వర్కర్లు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఆశా వర్కర్ల సేవను గుర్తించి ఈరోజు తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. కాకపోయినా కూడా ఈరోజు ఫిక్స్డ్ వేతం 18,000 రూపాయలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఈ ధర్నా చేస్తాం. ఈ ధర్నాను గమనించి ఎప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి న్యాయం చేయాలి. లేకుంటే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ మిలీనియం ఆడిటోరియంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారథి టీవీ, డీసీసీ రవీందర్, డిఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ కౌసల్యదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావులు, దివ్యాంగ నాయకులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులను గౌరవప్రదంగా చూసుకోవడం మన బాధ్యత అని, వారికి ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా నాతోని సంప్రదించి ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. దివ్యాంగులకి మనోధైర్యం ఎక్కువగా ఉంటుందని, వారు అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్, జిల్లా కమిటీ సభ్యులు అంబాటి రాజేందర్, బండి చక్రపాణి, సతీష్, భరత్, సునీత, నరసమ్మ, వీరన్న, రాజు, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం థీమ్ సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం. అంటే ఎన్ఆర్ఈజిఎస్ ఈసీస్ ఖానాపూర్ ఈసీ గారు, సంగం ఈసీ గణేష్, నల్లబెల్లి, నల్లబెల్లి మండలం జె సాయి కృష్ణ, నర్సంపేట్ మండలం లేకపోతే మమ్మల్ని వాళ్ళు ఎవరండి పట్టించుకోవడానికి? వాళ్ళు మనల్ని పట్టించుకునే విధంగా మనం ముందుకి వెళ్దాం. దట్ ఈస్ ఆ స్పిరిట్ తో మనము ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. చాలా మంది అదే స్పిరిట్ తో ముందుకు వెళ్తున్నారు, చాలా చక్కగా మరి పనిని నిర్వర్తిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా నా దగ్గర అంటే ఈ సమయంలో నేను కూడా గుర్తు చేసుకోవాలి, కృష్ణమూర్తి అని ఒక హ్యాండిక్యాప్ట్ ఉండేవాడు. ఆయన ఎప్పుడు అంటే పోలియో ఆయనకు కొంచెం వచ్చాడంటే సీట్లో కూర్చుంటాడు, కానీ ఆఫీస్ లో ముగ్గురు చేసే పని ఆయన ఒక్కడే చేస్తాడు. అర్థమవుతుందా మీ కెపాసిటీ? ముగ్గురు చేసే పని ఆయన ఒక్కడే చేస్తాడు. అసలు ఏ కంప్లైంట్ లేకుండా చేస్తాడు అనమాట. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు వేరే మండలికి, అన్ని కంప్లైంట్స్ తర్వాత మండలిలో. సో దట్ ఈస్ ద ఎఫిషియన్సీ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మనం నెక్స్ట్ జరుపుకునేటటువంటి ఏదైతే దివ్యాంగుల దినోత్సవం ఉందో, మనం సక్సెస్ఫుల్ గా మనం చేసినటువంటి గాథలు, మనం లైఫ్ ని ఏ విధంగా జయించాం, మనం లైఫ్ లో ఏ విధంగా సాధించాం, అన్ని బాగున్న వాళ్ళకంటే మనం ఎట్లా సాధించి చూపించామన్న విషయాన్ని మనం స్పెషల్ ఫోకస్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుందామని తెలియజేస్తూ, నేను ఎందుకంటే ఈ మాటలు మీతో షేర్ చేసుకుందామని ఎంతో ఆశ ఉండింది. అందుకని టైం లేదన్నా కూడా లేదు, నేను మా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి కూడా మరి నేను మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక మంచి ఫ్యూచర్ అహెడ్, మరి మంచి పొజిషన్స్ లో, అంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తేనే పొజిషన్స్ కాదు, మనం సొసైటీలో మనం పుట్టిన తర్వాత మనం సాధించాము, మనం ఒక మోడల్ గా ఉన్నాము అన్న విషయాన్ని అందరూ గుర్తు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరూ కూడా మరి ఒకసారి మరి విజయ దివ్యాంగ దినోత్సవం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో ఉదయం స్వల్ప భూకంపం 7 గంటల 28 నిమిషాలకు 3 సెకండ్లు కంపించిన భూమి, మంచాలు, గిన్నెలు, బిల్డింగ్ బెడ్లు కదలి వచ్చినట్లు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు. ఎంతసేపు అవుతుంది మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే
బెడ్ కింద పోదాం అనుకున్నదట, అదే సోఫా కింద పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే అవన్నీ షేక్ అయినాయి అయితే. ఆ అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుంది అనమాట, పాపకు కవర్ ఇచ్చేది రాని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది అంతే. ఇంకా కింద లేదు, అందరూ అక్కడ కుప్ప అవుతుంది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటి వచ్చింది ఇప్పుడే మామూలు మాట్లాడతాను. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల సెంటర్గా ఉన్న ఏటూరు నాగారంకి ఆర్టీసీ బస్ డిపో మంజూరు కావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం. ఏటూరు నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్న సీతక్క సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ధన్యవాదాలు తెలిపిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు డీసీసీ అధ్యక్షులు పైడకుల అశోక్. వాంఛ ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటే మా సోదరుడు ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ 3 రాష్ట్రాల సెంటర్గా ఉండేటువంటి ఏటూరు నాగరం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలు కూడా మీకు తప్పకుంటాయని తెలియజేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదార్కని, భూపాల్పల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాలలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు.
ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహరీ గోడ కూలిపోయింది. భూ ప్రకంపనలు గోడ కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భూకంప తీవ్రత అత్యధికంగా ములుగు జిల్లాలో 5.3 రిక్టర్ స్కేల్గా నమోదైంది. ఏటూరు నగరం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం సాయిబాబా ఆలయంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. ములుగు రోడ్లోని సబ్ స్టేషన్ ఎదుట ఆర్టిజన్ కార్మికుడు కృష్ణ మరణానికి న్యాయం చేయాలని జాగ్ ప్రతినిధులు ఈశ్వరరావు, వజీర్, సదానందం, ఐలయ్య, సాయిలు, రాజన్న, రాజేష్, చిరంజీవి, వెంకట్ మరియు కృష్ణ బంధువులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. జాగ్ ప్రతినిధులు ఈశ్వరరావు, వజీర్, సదానందంలు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుడు కృష్ణపై విద్యుత్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి డైలీ కార్మికులు నిర్వహించవలసిన పురామాయించిన ఏడీడీఈఏఈలు కృష్ణమూర్తికి పూర్తి బాధ్యత వహించాలని, ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆయన భార్యకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఇకపై ఆర్టిజన్ కార్మికులను కూలీలుగా వ్యవహరించకుండా సబ్ ఇంజనీరింగ్ బాధ్యతలు మాత్రమే కేటాయించాలని, ఆర్టిజన్ కార్మికులకు తగు చర్యన రక్షణ కల్పించి ఇన్సూరెన్స్ చేయించాలని, తక్షణమే ఏడీడీఈఏఈలను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని, తక్షణమే కృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని విద్యుత్ సంస్థ అధికారులను హెచ్చరించారు. కృష్ణ కుటుంబానికి వెంటనే చెల్లించాలి. వెంటనే మొన్న 21వ తారీఖున నర్సంపేటలో ట్రాన్స్కోలో యాక్సిడెంట్ జరిగింది. గుగులో కృష్ణ అనే కార్మికుడు చాలా గాయపడ్డాడు. 12 రోజులు హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మృత్యుతో పోరాడి నిన్న ఈవినింగ్ చనిపోయాడు. వాస్తవానికి ఆయన సబ్ ఇంజనీర్ పోస్ట్, ఇంజనీరింగ్ క్యాడర్. అటువంటి సబ్ ఇంజనీర్తో అక్కడ ఉన్నటువంటి నర్సంపేట ట్రాన్స్కో 132 కేవీలో ఉన్నటువంటి ఏఈ, ఏడీఈ, డిఈ ఈ ముగ్గురు కలిపి పెయింటింగ్ వర్క్ చేపిస్తూ ఉన్నారు. ఈ పెయింటింగ్ వర్క్ అనేది అడ్డ మీద కూలీలతోటి తీసుకొచ్చి పెయింటింగ్ చేపించి రాత్రికి 100-200 చేతిలో పెట్టి పంపిస్తారు. అటువంటిది ఒక సబ్ ఇంజనీర్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళని పైకి ఎక్కించి పెయింటింగ్ వేయించి చనిపోవడానికి కారకుడు అయ్యాడనంటే బహుశా మా అనుమానం ఈ కృష్ణ అనే అతని మీద ఆ ముగ్గురికి వ్యక్తిగత కక్షలు ఉండి ఆ రకంగా చనిపోవడానికి ఇది బేస్ చేసుకుని చనిపోవడానికి కారకులు అయ్యారేమని అనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి వెంటనే ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి. బాధ్యులైనటువంటి ప్రమాదానికి బాధ్యులైనటువంటి ఏఈ, ఏడీఈ, డీఈల్ని వెంటనే సస్పెండ్ చేయాలి, అరెస్ట్ కూడా చేయాలి. ఇది కాని పక్షంలో ఇది ఇప్పటికే మన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది. ఇప్పటికి పోస్ట్ మార్టం కాలే. వాళ్ళ భార్య, బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ట్రాన్స్కోలో ఉన్నటువంటి వివిధ సంఘాలు ఉన్నాయి, జేఏసీ ఉంది. మేమందరం కూడా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిఈ కానీ లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎండీ కానీ, సిఎండీ కానీ, ట్రాన్స్కో సిఎండీ కానీ సరైనటువంటి స్పందన లేదు. కాబట్టి మేము చూస్తాం, ఇంకో గంటన్నర చూస్తాం. కాని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటంగా మారుస్తాము. అవసరమైతే ట్రాన్స్కోని అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ. ఈ టవర్ లైన్లు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి రైతుల నుంచి, ప్రజల నుంచి, పారిశ్రామిక ప్రాంతాల నుంచి, ఇండస్ట్రీకి అందరికీ కూడా కరెంటు చేరాలనంటే ఈ ట్రాన్స్కో వ్యవస్థ అత్యంత కీలకమైంది. ఈ ట్రాన్స్కోలో ఉన్నటువంటి కార్మికుడే చనిపోతే
మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ట్రాన్స్కో సీఎండీ కానీ స్పందించలేదు. కాబట్టి మేము చూసింది ఇప్పుడు 1 గంట 2 గంటలు చూస్తాము. కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాము. ఆ పిలుపు ఏంటనేది ఇప్పుడు చెప్పడం కంటే ఆచరణలోనే చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి 24 గంటలు నిరంతరం ప్రజలకి విద్యుత్తుని సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణ అని ఇక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుడు గ్రేడ్ 1 ఆ కాలం మరణం చెందినాడు. అది దీనికి కారణం ఏంటంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకి 100% తెలిసి వచ్చినది. ఎందుకంటే మిత్రులారా, అతన్ని పైకి పంపించి పోల్ మీదకి ఎక్కించి కరెంట్ ఉన్న చోట మరి 220 kV సబ్ స్టేషన్ అంటే మాటలు కాదు, అది ఎంత దూరమైనా లాగేస్తుంది. అలాంటిది అక్కడికి ఎక్కించి గ్రేడ్ 1 ఆర్టిజన్లకి పెయింట్ వేయించడంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనికి వాస్తవంగా ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా ఈ విద్యుత్ సంస్థలో ఏ ఆర్టిజన్ చనిపోయినా కూడా 1,15,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్పిటిసిఎల్లో హెచ్టిడిసిఎల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్సూరెన్స్ చేశారు. ఇదే ట్రాన్స్కో చేయలే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ డబ్బులు ఎవడు కట్టాలి? ఎవడైతే పని చేయించిండో వాడు కట్టాలి, ఏ అయితే ఆఫీసర్లు ఉన్నారో వాడు కట్టాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఎవరు చనిపోయినా కూడా 1 కోటి చిల్లర డబ్బులు వస్తున్నాయి, నష్టపరిహారం వస్తూ ఉంది. ఎవరు చావాలని కోరుకోరు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ అధికార నిర్లక్ష్యం వల్లే ఇతని ప్రాణాలు కోల్పోయి చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది, వీళ్ళంతా కుటుంబం మొత్తం రోడ్డు పాలైంది. మరి ఇలాంటి వారికి నష్టపరిహారం ఎవడు ఇవ్వాలి? ఇప్పుడు మేము అధికారులకు అదే అడిగాము, సీఎండీకి ఫోన్ చేశాము, అదే జేఎండీకి ఫోన్ చేశాము, అలాగే అందరికీ ఫోన్లు చేశాము. కానీ ఇంతవరకు స్పందన లేదు. మరి ఇన్సూరెన్స్ లేనిది మనం ఏం చేస్తామంటున్నారు? మీ జేబులో నుంచి కట్టాలి. ఎవరైతే తప్పు చేసి రామ్కి ఎన్క్లేవ్ నివాసులు హౌసింగ్ బోర్డు ఫ్లాట్లలోకి వెళ్లే దారికి అడ్డంగా గోడ కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు ఆరోపించారు. వరంగల్ నగరంలోని రామ్కి ఎన్క్లేవ్ యాజమాన్యం 2007లో వెంచర్ చేసేందుకు తెలంగాణ హౌసింగ్ సొసైటీ నుండి 32 ఎకరాలు డెవలప్మెంట్ కోసం ఇచ్చింది. అందులో 5% అంటే ఎకరం 6 గుంటలు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు 102 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఒప్పందం ప్రకారం 2023లో 102 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించింది. కానీ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లోకి వెళ్లేందుకు ఇప్పుడు దారి లేదంటూ అడ్డంగా గోడ నిర్మించడంతో హౌసింగ్ బోర్డు అధికారులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒప్పందానికి విరుద్ధంగా రామ్కీలో నివాసం ఉంటున్న వారు గోడను కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు అంటున్నారు. అదే దారిలే అట్లకెళ్ళి కానీ కాంపౌండ్ కట్టిందా? అదే అన్న, ఇప్పుడు పెట్రోలియం వాళ్ళు వచ్చి మన వేరే వాళ్ళకి ఇస్తాను. ఉన్న ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ఇస్తాను సింగిల్ दाई से क्या రామ్కి జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కలిసి నిర్మించిన అపార్ట్మెంట్స్ ఇవి 2007 నుండి స్టార్ట్ చేస్తే రీసెంట్గా 2023లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. టోటల్ ఒక 102 LIG ఫ్లాట్స్ ఉన్నాయి, 1 BHK. ఇవి జనరల్ పబ్లిక్ కోసం వాళ్ళకి కేటాయించడం కోసం నిర్మించడం జరిగింది. ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కేటాయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నిన్న మాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే ఇక్కడ గోడ నిర్మిస్తున్నారని చెప్పేసి వచ్చాము. ఆపడానికి ప్రయత్నించినా కూడా ఎవరు ఆగట్లేదు, చెప్పినా వినట్లేదు. మా సమాచారం ప్రకారం ఇక్కడ ఈ విలాస్ వాళ్ళే కట్టిస్తున్నారు అని చెప్పేసి ఇటు నుండి దారి ఇవ్వకుండా ఈ 1 BHK ఫ్లాట్స్లో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి ఈ దారి ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది GWNC నిబంధన ప్రకారం అతిక్రమించే కడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. మేము ఎంత విజ్ఞప్తి చేసినా కూడా మా మాట వినకుండా కడుతున్నారు. మేము కూడా కమిషనర్ మేడంకి ఇన్ఫామ్ చేస్తాము. మేడం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి
సిటీ ప్లానర్ని కూడా కలుస్తాము. దీనిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్ ఒకటి వాళ్ళు ప్లాన్లో లేదంటున్నారు కదా వీళ్ళు హౌసింగ్ బోర్డు వీళ్ళు లేదండి, అట్లేం లేదు. ఇది రోడ్ 30 feet రోడ్ అనే ఉంది ప్లాన్లో. వాళ్ళు చెప్పడం మనం చెప్తూ ఉన్నారు. మా దగ్గర కూడా ఉంది, మా ప్లాన్లో కూడా రోడ్ అనే ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.